ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా ఈరోజు అర్చనలో మన ఇష్ట దైవాన్ని స్మరించుకుందాం. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖకరణే నహి నహి రక్షతి దుఃఖకరణే భజ గోవిందం భజ గోవిందం వైధవ్య దోషం తొలగి సుమంగళిగా జీవించటానికి ఏ వ్రతం చేయాలి? మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో సౌభాగ్యం ప్రసాదించి అనేక వ్రతరాజాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి సోమవతి అమావాస్య అనేటువంటి వ్రతం ఉంది. సోమవార వ్రతం అని, సోమవతి అమావాస్య అని కూడా అంటూ ఉంటారు. అంటే ఏమిటంటే సోమవారం రోజు ఎప్పుడు అమావాస్య తిథి వస్తుందో ఆ రోజు ఈ వ్రతాన్ని చెయ్యాలి. అయితే అది ఎప్పుడు వస్తోంది? మనకి ఈవేళ ఆదివారం, రేపు సోమవారం అమావాస్య. అమావాస్య సోమవారం ఎప్పుడు వస్తే అప్పుడు ఈ వ్రతాన్ని చెయ్యాలి. ఇది చేయటం వల్ల వైధవ్య దోషాలు తొలగిపోయి సుమంగళిగా జీవితాంతం గడిపేటువంటి అదృష్టం చిక్కుతుందిట. అయితే ఇది ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, దీని కథ ఏమిటి, ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. చాలామందికి వారి వారి జాతకాల్లో వైధవ్య దోషాలు కనిపిస్తూ ఉంటాయి. కనిపించినంత మాత్రాన భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఏ శాస్త్రం మనకి ఇది దోషం అని చెప్తోందో అదే శాస్త్రం మనకి దోష పరిహారాలు కూడా చెప్తోంది. ఆ దోష పరిహారాలు మనం శ్రద్ధగా చేస్తే సరిపోతుంది, ఆ దోష పరిహారం జరుగుతుంది. అలాంటిదే ఇలా సోమవారం రోజు ఎప్పుడు అమావాస్య తిథి వస్తుందో ఆ రోజు ఆ వ్రతం చేయటం వలన వైధవ్య దోషాలు తిరిగిపోతాయిట. దీనికి మనకి పురాణాల్లో ఒక కథ కనిపిస్తూ ఉంటుంది. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయనకి 7 కొడుకులు, ఒక కూతురు ఉండేవారు. ఆ కూతురు పేరు గుణవతి. కొడుకులందరికీ కూడా పెళ్ళిళ్ళయ్యాయి. అయితే నిత్యం వారి ఇంటికి ఒక సన్యాసి భిక్ష కోసం వస్తూ ఉండేవట. ఆ సాధువు భిక్ష కోసం వచ్చినప్పుడు ఆ భిక్ష వేసిన తర్వాత కోడళ్ళు భిక్ష వేస్తే సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదిస్తూ ఉండేవట. కానీ కూతురు భిక్ష వేస్తే మాత్రం ధనధాన్య సమృద్ధి కలగాలని, ధర్మాత్మురాలుగా ఉండు అనేటువంటి ఆశీర్వచనాన్ని చేస్తూ ఉండేవట. ఇది రోజు ఆ ఇంట్లో ఆ అమ్మాయి తల్లిదండ్రులు గమనిస్తూ ఉన్నారట. ఒకరోజు ఆ సాధువును ఆపారట. ఎందుకు నీ ఆశీర్వచనంలో ఇలాంటి తేడాలు కనిపిస్తూ ఉన్నాయి? కోడళ్ళందరినీ సౌభాగ్యవతిగా దీవించమని ఆశీర్వదిస్తూ నా కూతుర్ని మాత్రం దానం చేయమని, ధర్మాత్మురాలుగా ఉండమని మాత్రమే ఆశీర్వదిస్తున్నావు. నా కూతురిని కూడా సౌభాగ్యవతిగా ఉండమని చెప్పేసి ఆశీర్వదించటం లేదు ఎందుకు అని అడిగారట. అతను ఒక చిరునవ్వు నవ్వి, ఎవరికి ఏది అవసరమో అలాంటి ఆశీర్వచనాన్ని మాత్రమే నేను ఇస్తూ ఉన్నాను. నీ కూతురికి ధర్మం, దానం అనేటువంటి 2 కావాలి. అవి లేకపోతే ఆవిడికి వైధవ్య యోగం సంప్రాప్తించేటువంటి అవకాశం ఆవిడ జీవితంలో ఉంది. కాబట్టి నేను సౌభాగ్యవతిగా ఉండమని చెప్పేసి ఆశీర్వచనం ఇవ్వటం లేదు అన్నట్ట. అయితే ఈ దోషపరిహారం ఏం చేయాలి? దీనికి నా కూతురు సౌభాగ్యవతిగా ఉండాలి. ఏ తల్లిదండ్రులకైనా తమ కూతురు సౌభాగ్యవతిగా ఉండాలి అని ఉంటుంది తప్ప వైధవ్య యోగం అనుభవించాలని ఏ తల్లిదండ్రులు కూడా వినడానికి కూడా సాహసించరు. అందుకని ఆ తల్లిదండ్రులు అడిగారట, నీకు ఈ విషయం తెలుసు కదా, మరి ఆ అమ్మాయికి సౌభాగ్యం ఉండబోదు అని చెప్తున్నావు కదా, దానికి పరిహారం కూడా చెప్పమని చెప్పి అడిగారట. ఏమీ లేదు, ఈ ఊరికి కొంత దూరాన సముద్రం అవతల చాకలి సోమక్క అనేటువంటి ఒక వ్యక్తి ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళండి, మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అన్నట్ట.
అలాంటప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు, ఒక కొడుకును వెంట ఇచ్చి తన కూతుర్ని ఆ సోమక్క దగ్గరికి పంపించట. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత దారి మధ్యలోనే ఈ అమ్మాయికి పెళ్లి చేయటం కోసం ఆ అన్నగారు సంకల్పించి రుద్రశర్మ అనేటువంటి వ్యక్తితో వివాహాన్ని నిశ్చయం చేశాట. నిశ్చయం చేసిన తర్వాత వాళ్ళు ఆ సోమక్క దగ్గరికి వెళ్ళారు. వచ్చినటువంటి విషయం, జరిగినటువంటి సంఘటన కూడా ఆవిడ తెలుసుకుందిట. తెలుసుకున్న తర్వాత తనే దగ్గర ఉండి ఆ వివాహం జరిపించడానికి నిశ్చయించుకుందిట. ఈ రుద్రశర్మతో ఈ గుణవతికి వివాహం జరుగుతోంది. సూత్రధారణ జరిగిపోయింది. ప్రధాన హోమం చుట్టూ వాళ్ళు తిరగాలి. అక్కడే వరుడు నేల కూలిపోయాడు. ఆ రుద్రశర్మ మరణించాడు. అందరూ ఆశ్చర్యపోయాట. ఆ సాధువు చెప్పినటువంటి మాట నిజమైంది. ఈ అమ్మాయికి వైధవ్యం సంప్రాప్తించింది. వివాహం అయిన రోజే తక్షణమే సూత్రధారణ అయిన తర్వాత ఒక గంట లోపలే ఈ అమ్మాయికి వైధవ్యం సంప్రాప్తించింది. ఏం చెయ్యాలి అని చెప్పేసి అందరూ స్థానువుల్లా అయిపోయారట. ఆ అమ్మాయికి కన్నీరు మున్నీరైపోయింది. ఏమిటి ఇలా జరిగింది అని చెప్పేసి ఏడుస్తూ ఉందిట. సోమక్క మాత్రం అందరితో చెప్పిందిట, మీరెవరూ భయపడకండి, ఒక క్షణం ఆగండి అని చెప్పేసి చేతిలోకి నీళ్లు తీసుకుని, నేను సోమవారం అమావాస్య వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించి ఉంటే ఆ పుణ్యాన్ని ఈ అబ్బాయి బతకడం కోసం అని చెప్పేసి, ఈ అమ్మాయికి సౌభాగ్యం కలగడం కోసం నేను ధారపోస్తున్నాను అని చెప్పేసి నీళ్లు వదిలి ఆ రుద్రశర్మ మీద నీళ్లు చిలకరించిందిట. వెంటనే స్పృహ తప్పిన వాడు లేచినట్టుగా ఆ అబ్బాయి లేచి కూర్చున్నట్ట. ఆ విధంగా ఆ గుణవతికి ఈ సోమక్క తను అమావాస్య సోమవారం రోజు చేసినటువంటి వ్రత ఫలితాన్ని దానం చేయటం, ధారపోయటం వల్ల ఆ అమ్మాయి సౌభాగ్యవతిగా నిలిచిపోయింది అనేటువంటి విషయం మనకి కథలో కనిపిస్తోంది. అంటే ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటంటే, ఎవరైనా సరే అమావాస్య సోమవారం వచ్చినప్పుడు ఈ వ్రతాన్ని నిర్వహించాలి. అలా చేయటం వల్ల, ఆ వ్రతాన్ని చేయటం వల్ల తప్పనిసరిగా సౌభాగ్యం నిలుస్తుంది, వైధవ్య దోషాలు పోతాయి అనేటువంటి విషయం మనకి అర్థమవుతోంది. అయితే ఈ సోమవారం రోజు అమావాస్య వ్రతాన్ని ఏ విధంగా చేయాలి, ఎక్కడ చేయాలి? అశ్వత్థ వృక్షానికి చెయ్యాలిట. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. రావి చెట్టుకు పూజ చేసి, రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి, అక్కడ దీపారాధన చేసి, ఎవరికైనా దానం ధర్మం లాంటివి చేయటం వల్ల, ఇలా అమావాస్య సోమవారం ఎప్పుడెప్పుడు వస్తుందో అప్పుడప్పుడు చేస్తూ ఆ రోజు శివుడికి అభిషేక అర్చనలు, గౌరీదేవి పూజ చేయటం వల్ల తప్పనిసరిగా సౌభాగ్యానికి ఉండేటువంటి దోషాలన్నీ పోయి, వైధవ్య దోషాలన్నీ తొలగిపోయి సుమంగళిగా జీవితాంతం వాళ్ళు బ్రతికేటువంటి అవకాశం చిక్కుతుంది అని చెప్పేసి మనకి ఈ వ్రత కథలో కనిపిస్తోంది. అందుకని ఎవరైనా జ్యోతిష్కులు వైధవ్య యోగాలు ఉన్నాయి అని చెప్పినట్టయితే పెళ్ళి కాకముందే ఈ వ్రతాన్ని వాళ్ళు అవలంబించటం వల్ల, ఈ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయటం వల్ల, రావి చెట్టుకు పూజ చేయటం వల్ల తప్పకుండా వాళ్ళకు ఉండేటువంటి వైధవ్య దోషాలు తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని దాన్ని ఆచరిస్తే లబ్ధిని పొందుతారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. బతుకమ్మ పూజను ఎప్పుడు ప్రారంభించాలి? మనకి కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. బతుకమ్మ పూజలు చాలా బాగా చేస్తారు. అయితే బతుకమ్మ పూజలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఏమిటి అంటే, అసలు పువ్వుల స్వరూపమే మహాలక్ష్మి స్వరూపంగా మనం చెప్పుకుంటాం. పువ్వులు ఎక్కడ ఉంటే అక్కడ మహాలక్ష్మి ఉంటుందిట. పువ్వును చిరపకూడదు, నలిపివేయకూడదు అంటారు. ఎందుకంటే మహాలక్ష్మి స్వరూపం కాబట్టి. ఈ బతుకమ్మను కూడా ఈ పువ్వులతో పేర్చడమే కనిపిస్తుంది. ఇక్కడ ఏమిటంటే, బతుకమ్మ అంటే విగ్రహం కానీ, మట్టితో కానీ, ఎలాంటి మెటల్తో కానీ విగ్రహాలు ఇక్కడ మనకి ఉండవు. ఎలాంటి దేవాలయము ఉండదు. ప్రకృతి సిద్ధంగా, ప్రకృతిలో సహజంగా మనకి దొరికేటువంటి పువ్వులన్నింటినీ కూడా పేర్చి ఇక్కడ బతుకమ్మను తయారు చేస్తారు. వెదురుతో అల్లినటువంటి ఒక రౌండ్గా ఉండేటువంటిది, అంటే గుండ్రంగా ఉండేటువంటి ఒక పళ్ళాన్ని తీసుకుంటారు. కొంతమంది ఇత్తడివి కూడా పెట్టుకుంటూ ఉంటారు. సాధారణంగా దీనికి ఏమిటంటే వెదురుతో చేసినవి మాత్రమే వాడటం సాంప్రదాయం. ఆ వెదురుతో చేసినటువంటి సిబ్బి అంటూ ఉంటారు తెలంగాణలో దీన్ని. ఆ సిబ్బి మీద పువ్వులన్నిటిని కూడా పేరుస్తారు. ఎలాంటి పువ్వులు? తంగేడు పువ్వులు, తీయ గుమ్మడి పువ్వులు, తర్వాత బూడిద గుమ్మడి పువ్వులు, గోరింట పువ్వులు,
ఇలాంటి పువ్వులన్నింటినీ కూడా, రుద్రాక్ష పువ్వులు, ఇలాంటి పువ్వులన్నీ కూడా తెస్తారు. అంటే మామూలుగా మనం వేసుకునేటువంటి మల్లెలు, జాజులు, దవనాలు, కమలాలు ఇలాంటివి కాకుండా ప్రకృతి సిద్ధంగా, ప్రకృతిలో మనకి సహజంగా మామూలు పూజలకు వాడనటువంటి పూలన్నీ కూడా ఇక్కడ వాడటం మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా తంగేడు ఆకులు, తంగేడు పువ్వులతో పెద్దగా పేరుస్తారు. పసుపచ్చగా పెద్దగా ఉండేటువంటి తీయగుమ్మడి పువ్వుని దాని నిండా పేరుస్తారు. రంగురంగుల పువ్వుని దాని మీద పేరుస్తారు. పేర్చి ఆ పై అగ్రభాగాన ఒక పసుపు గౌరీని పెడతారు. ఆ పసుపు గౌరీని పెట్టి పసుపు గౌరీకే ప్రాణప్రతిష్ఠ చేసి గౌరీదేవిగా భావించి దానికి పూజాధికాలు నిర్వహిస్తారు. అయితే ఇక్కడ పూజాధికాలు అంటే అర్చనలు కానీ, అభిషేకాలు కానీ, మామూలుగా సాంప్రదాయంగా మనం చేసేటువంటి వ్రతాల్లో ఉండేటువంటి పూజలు కానీ ఇక్కడ మనకి కానరావు. కేవలం పువ్వులని ఒక పరబ్రహ్మ స్వరూపంగా భావించి దాని మీద ఒక పసుపుతో గౌరీని పెట్టి దానికి మాత్రమే పూజ చేయటం మనకి కనిపిస్తుంది. భక్తి భావనతో చేస్తారు. ఆ తర్వాత స్త్రీలందరూ కూడా చక్కగా అలంకరించుకొని అన్ని నగలన్నింటినీ కూడా పెట్టుకొని స్త్రీలందరూ ఒక దగ్గర చేరి ఎవరి బతుకమ్మను వాళ్లే చేసుకుంటారు. సామూహికంగా ఇది చేసినప్పటికీ కూడా ప్రతి స్త్రీకి కూడా, సుమంగళి అయినటువంటి ప్రతి స్త్రీకి కూడా ఒక బతుకమ్మని తయారు చేసుకుంటారు. ఆ తర్వాత ఏమిటంటే ఇక్కడ పూజ చేయటం అంటే అందరూ చక్కగా అలంకరించుకొని ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ గౌరీదేవికి పాటలు పాడుతూ జానపద గేయాలు పాడుతూ ఉంటారు. జానపదులంతా కూడా ఏమిటంటే గౌరీదేవికి పూజ చేయటం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఆ తర్వాత జీవితంలో ఉండేటువంటి నగ్న సత్యాలు ఏమిటి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకోకూడదు అనేటువంటివి కూడా కలగలుపుకు చేసేటువంటి పదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సాహిత్యాన్ని వాళ్ళు పాడుతూ అమ్మవారి చుట్టూ, ఆ బతుకమ్మల చుట్టూ కూడా చప్పట్లు కొడుతూ లయబద్ధంగా తిరుగుతూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత హారతిచ్చి దీపారాధన చేసి హారతిచ్చి అక్కడ ఏదైనా నివేదన చేసి ఆ తర్వాత ఆ బతుకమ్మను తీసుకెళ్ళి నిమజ్జనం, నీటిలో నిమజ్జనం చేయటం మనకి కనిపిస్తుంది. అయితే ఇది 7 రోజులు కొనసాగిస్తారు. అయితే ఎప్పుడు ప్రారంభించాలి? భాద్రపద బహుళ అమావాస్య రోజు మొదటిగా బతుకమ్మను పేరుస్తారు. ఆ తర్వాత మనకి ఆశ్వీజ మాసంలో నవరాత్రులు మొదలవుతాయి కదా. ఈ నవరాత్రుల్లో కూడా ఏమిటి అంటే పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి రోజు చేస్తారు. మళ్ళీ షష్ఠి రోజు ఈ బతుకమ్మను పేర్చరు. మళ్ళీ సప్తమి రోజు సమాప్తం చేస్తారు. అంటే మనకి సరస్వతి పూజ చేస్తూ ఉంటాం కదా, ఆ రోజు బతుకమ్మకి ఆఖరి రోజుగా చేస్తారు. బతుకమ్మకి ఏమిటి అంటే అందరూ కూడా చద్దులు చేస్తూ ఉంటారు. చద్దులు అంటే రకరకాల అన్నాల్ని తయారు చేస్తారు. ఒకరోజు పులగం చేయటం, ఒకరోజు పరమాన్నం చేయటం, ఒకరోజు పులిహార చేయటం, లడ్డూలు చేయటం. ముఖ్యంగా నానబెట్టినటువంటి పెసరపప్పుని, మనం వడపప్పు అంటుంటాం కదా, ఆ వడపప్పుని, దోసకాయ ముక్కల్ని, తర్వాత పెసరుతో చేసినటువంటి పెసరు సున్ని లడ్డూల్ని తయారు చేసి నివేదనలు చేస్తూ ఉంటారు. పెరగన్నం నైవేద్యం పెడుతూ ఉంటారు. అందరూ ఒకరికి ఒకరు పంచుకుంటూ ఉంటారు. అయితే ఈ బతుకమ్మలో ఉండేటువంటి విశేషం ఏమిటంటే ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి పువ్వులని ఒక దేవతా స్వరూపంగా భావించి పూజ చేయటం ఒక ప్రత్యేకతగా మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా సామాజిక జీవన విధానం కూడా ఒకరితో ఒకరు కలిసేటువంటి పద్ధతి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు దీన్ని సామాజికంగా అందరూ కలిసి చేస్తారు, సామూహికంగా చేస్తారు. అంటే సామూహికంగా చేయాలి, ఒక వేడుకను అందరూ పంచుకోవాలి అంటే వాళ్ళ మధ్యలో స్పర్ధలు ఏవీ లేకుండా హాయిగా అందరూ కలిసి మెలిసి ఉండటం అనేటువంటిది మనకి కనిపిస్తుంది. అలా అందరూ కలిసి ఒక దగ్గర చేరి ఒక పండగ చేసుకోవడం, ఆనందించడం అనేటువంటిది మనకి కనిపిస్తుంది. అంటే ఈ పండగలో సామాజిక స్పృహ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా జీవన విధానంలో పాటించవలసినటువంటి అనేక నగ్న సత్యాలు, జీవితం ఏ విధంగా ఉండాలి అనేటువంటి పాటలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. దానికి తోడు ఆధ్యాత్మిక చింతన కనిపిస్తుంది, గౌరీదేవిని పూజించడం కనిపిస్తుంది. ఇన్ని మేళవించి ఉండేటువంటిదే బతుకమ్మ. అసలు బతుకమ్మ అంటే అర్థం ఏమిటి? బతుకు అంటే జీవించు, జీవించమ్మా నువ్వు అనేటువంటిది ఇక్కడ అర్థం. బతుకమ్మను ఎవరైనా చెయ్యాలి, ఈ పూజ పాటించాలి అని అనుకుంటే భాద్రపద బహుళ అమావాస్య రోజు మొదలుపెట్టాలి. సప్తమి వరకు దీన్ని 7 రోజులు కొనసాగించి అందరికీ కూడా అనేక రకాల సద్దులు చేసి నివేదన అమ్మవారికి చేసి ఆ తర్వాత అందరూ పంచుకుని తినటం అనేటువంటిది ఇక్కడ మనకి ప్రత్యేకంగా కనిపించేటువంటి అంశం. నళిని గారు మంచిర్యాల నుంచి రాస్తూ ఉన్నారు.
ఇప్పటికీ 7 సార్లు వైభవలక్ష్మి వ్రతాన్ని ప్రతి కార్తీక మాసంలో చేస్తూ ఉన్నాను. అయితే నాకు రాబోయే కోడలు కూడా ఇది తప్పనిసరిగా చేయాలా అని వీరి సందేహం. అమ్మ, ఈ వ్రతాన్ని మీరు వంశపారంపర్యంగా మీ అత్తగారి నుంచో లేదా వారి అత్తగారి నుంచో మీకు వరుసగా వస్తోందా, లేక మీకు మీరు ఈ వ్రతాన్ని ప్రారంభించారా? ముందు అది ఆలోచించండి. మీరు భక్తి ప్రపత్తులతో ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నారు. అయితే రాబోయేటువంటి కోడలు కూడా తప్పనిసరిగా చెయ్యాలి అనేటువంటి నియమం ఏమీ లేదు కదా. ఆ అమ్మాయికి నచ్చుతుందనుకోండి, భక్తి ఉందనుకోండి, చెయ్యమనండి, నష్టమేమీ లేదు, మంచి ఫలితాన్ని పొందుతుంది. అమ్మాయికి నమ్మకం లేదనుకోండి, అయ్యో ఇది వంశాచారంగా వచ్చింది, ఈవిడ చేయటం లేదు, ఏదైనా హాని కలుగుతుందా అని చెప్పేసి మీరు భయపడేటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇది మీకు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వ్రతం కాదు. కొన్ని వ్రతాలు వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. వరలక్ష్మి వ్రతం అని, అనంత పద్మనాభ స్వామి వ్రతం అని, ఇలాంటి కొన్ని వస్తుంటాయి. వాటికి దూరాలు, ప్రత్యేక విధి కూడా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా చెయ్యాలి అంటారు. కానీ మీకు ఈ వ్రతం మీ ఇష్టపూర్వకంగా మీరు 7 సంవత్సరాలుగా దీన్ని చేస్తూ ఉన్నారు. మీరు జీవించినంత కాలం కూడా వైభవలక్ష్మి వ్రతాన్ని ప్రతి కార్తీక మాసంలో మీరు నిర్వహించవచ్చు. అయితే మీకు రాబోయేటువంటి కోడలు మీతో సహకరించి మీలాగే భక్తి ప్రపత్తులు కలిగి ఉందనుకోండి, హాయిగా అమ్మాయి కూడా చేసుకుంటుంది. అమ్మాయికి అలాంటి నమ్మకాలు లేవనుకోండి, మీరు బలవంతంగా అమ్మాయి మీద పొలమద్దు. ఎందుకంటే మీ ముందర చేసిన తర్వాత మీ తదనంతరం అమ్మాయి చేయకపోవచ్చు. అందుకని దాన్ని వదిలేసేయండి. హాయిగా మీ మేరకి మీరు భక్తిగా పూజ చేయటం అలవాటు చేసుకోండి. ఆ అమ్మాయి చేయకపోయినా వచ్చేటువంటి దోషం ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. భువన మోహన కౌసల్య